విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మీద చాలా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. డిఎంకే స్ట్రాంగ్గా అపోజ్ చేస్తోంది. టీవీకే విజయ్ కూడా పవన్కి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. స్టాలిన్ అంటూ ఉన్నారు, కేంద్రం మాపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. తమిళనాడులో ద్విభాషా విధానాన్ని పాటించడం, దీనికి సంబంధించి బిల్లు 1968లోనే మా అసెంబ్లీ పాస్ చేసింది. అప్పటికి ఇంకా పవన్ పుట్టలేదేమో అంటూ ఆయన స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే, బిఫోర్ బీజేపీ ఆఫ్టర్ బీజేపీ అంటూ కనిమొళి ఒక ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా గెలవక ముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. అండ్ కమ్యూనిస్టులు కూడా డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గతంలో అంటే ఏం మాట్లాడారు అంటే, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 2 పాచిపోయిన లడ్లు అంటూ గతంలో స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు కదా, ఆ వీడియోని అండ్ ఇప్పుడు రీసెంట్గా విజయకేతనం సభలో మాట్లాడిన ఆ వీడియోని అప్పుడు ఇప్పుడు అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఒకసారి వీడియో ప్లే చేయండి. అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు ఎందుకు ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ, ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ బైట్ వచ్చి 2016 సెప్టెంబర్ 9న మాట్లాడింది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. సెకండ్ బైట్ వచ్చి 2025 ఫిబ్రవరి రీసెంట్గా మాట్లాడిన ఇది. అండ్ దాంతోపాటు మరో వీడియో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు పవన్ వ్యతిరేకులు. ఒకసారి మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తున్నారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. మోడీ 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో పవన్ కళ్యాణ్ పదే మాట మారుస్తూ ఉన్నారు. లెఫ్ట్ అన్నారు, ఆ తర్వాత రైట్కి షిఫ్ట్ అయ్యారు. రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే మారలేదు ఈ దేశంలో. మీరు చంద్రబాబు నాయుడు మోడీ పైన ఆ గతంలో అన్న మాటలు ఏంటి, ఇప్పుడున్న మాటలు ఏంటి మీరు కంపేర్ చేయండి. చాలా చంద్రబాబు నాయుడు పైన మోడీ గతంలో అన్నది ఏంటి, ఇప్పుడు అన్నది ఏంటి చూడండి. సో అందువల్ల రాజకీయ నాయకులు అనే డిఎన్ఏలోనూ ఇది ఉంటుంది, ఎక్కువ తక్కువ తప్ప. ఇందులో పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అండ్ విల్ నెవర్ బి ద లాస్ట్ ఆల్సో. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్సెప్షన్ ఏం కాదు ఈ రాజకీయ సంస్కృతిలో. అందువల్ల అంతకుముందు ఇప్పుడు మాటల్లో కంప్లీట్ తేడా ఉంటుంది. ఇప్పుడు మనం బయటలోనే చూసాం కదా, అప్పుడు హిందీ బలవంతంగా రుద్దడం పైన మా పోరాటం అది హిందీ వాళ్ళ పార్టీ అని బీజేపీనని. ఇప్పుడు అదే మాట తమిళనాడు వాళ్ళంటే వాళ్ళను ఏకి పారేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కంప్లీట్ అబౌట్ టర్న్ తీసుకోవడం రాజకీయాల్లో సహజంగానే ప్రశ్నలకు కారణమైంది. అంటే పవన్ కళ్యాణే విమర్శకుడు, వేరే వాళ్ళ అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలంటే ఆయన వీడియోలో పెడితే సరిపోతుంది, ఇక వేరే వీడియోలో ఎందుకు? సో దట్ ఈజ్ ఎరోడింగ్ ద క్రెడిబిలిటీ. పవన్ కళ్యాణ్ సగటు జనరల్గా 30 ఏళ్ళు 50 40 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారులే, ఇక వాళ్ళకి ఇంకో రకంగా ఎలా ఉంటారు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ నుంచి కాస్త ఫ్రెష్నెస్ ఆశించారు. ఎందుకంటే సినిమాల నుంచి వచ్చాడు, కొంత ఆవేశంగా ఉంటాడు, సో కొన్ని వాల్యూస్కు కట్టుబడి ఉంటాడు అని సమాజం ఎక్స్పెక్ట్ చేసింది కనుక పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా తయారయ్యాడు ఏంటి, అంతకుముందు అన్న దానికి కంప్లీట్ విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్
ఈ స్థాయిలో టర్న్ తీసుకుంటే ఆశ్చర్యం కూడా వేస్తుంది. సో అంతకుముందు సౌత్ ఇండియాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడు, హిందీ రుద్దడం గురించి మాట్లాడాడు, సెక్యులరిజం గురించి మాట్లాడాడు, ప్రత్యేక హోదా మీద మాట్లాడాడు, అసలు మోడీలపైన పోరాటం అంటూ కాకినాడ సభలో హిందీలో మాట్లాడాడు, కంప్లీట్గా చేగు వెరా అన్నాడు, ఇప్పుడు సనాతన అంటున్నాడు. సో అంత అవసరం కొరకు అవకాశం కొరకు ఈ స్థాయిలో తన అభిప్రాయాలు మార్చుకోవటానికి పవన్ కళ్యాణ్ రెడీ కావచ్చు, సమాజం రెడీ కాదు కదా. అందువల్ల అనివార్యంగా ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఖరి మార్చుకోవడమే కాదు, అసలు ఈ వైఖరి కూడా కరెక్టా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ ఏది ఆశించాడో అదైతే లభించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు కాదు, తమిళనాడు రాజకీయ నాయకులు కూడా విమర్శించే వరకు వచ్చింది. అంటే యాంటీ బీజేపీ శిబిరం నుంచి తన పైన అటాక్ను పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు. రీసెంట్గా కుంభమేళలో మమతా బెనర్జీని కూడా ఏదో కామెంట్ చేస్తే అక్కడ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షంగా కాకుండా జాతీయ రాజకీయాల్లోనే బీజేపీ మిత్రుడుగా, మోడీ మిత్రుడుగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ అదే కోరుకొని ఉంటాడు, థ్యాంక్స్ చెప్పుంటాడు స్టాలిన్కు అందరికీ. సో మీరు రియాక్ట్ అయ్యారు, ఇగ్నోర్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడే కాదు, ఒక ఫిలిం పర్సనాలిటీ కనుక కూడా మిగతా వాళ్ళు ఆ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ క్వశ్చనబుల్. సో నిజమే, ఇప్పుడు తమిళనాడులో 1965 కాదు 1938 ఆ ప్రాంతంలోనే హిందీకి వ్యతిరేక పోరాటాలు నడిచాయి. సో అదొక నేను చాలాసార్లు చెప్పాను, తమిళనాడులో జరుగుతున్నది పోరాటం కేవలం హిందీ పైన కోపంతోనో వ్యతిరేకతతోనో మాత్రమే కాదు, దీని వెనకాల రాజకీయం ఉందా అంటే ఉంటుంది. స్టాలిన్ కూడా రాజకీయ నాయకుడే. తన రేపు జరగబోయే ఎన్నికల్లో తన ప్రభుత్వం పట్టున్న వ్యతిరేకతను ఎదుర్కోవటానికి తమిళ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాడు అంటే నిజమే, అనుమానం లేదు. కానీ అది న్యాయమా అనేది క్వశ్చన్. హిందీ వద్దని తమిళనాడులో హిందీ ఏం నిషేధం కాదు. ఇప్పటికీ కూడా తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలు శాఖలు ఉన్నాయి. కానీ నేను అనే క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, తెలంగాణలో ఆంధ్రలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, మరి ఉత్తర భారత తెలుగు ప్రచార సభ ఎందుకు ఉండదు? ఉత్తర భారత తమిళ ప్రచార సభ ఎందుకు ఉండదు? అంటే దేశ సమైక్యత కేవలము తెలుగు వాళ్ళకే కావాలా, తమిళ వాళ్ళకే కావాలి, హిందీ వాళ్ళకి అవసరం లేదా? ఎందుకు హిందీ రాష్ట్రాల్లో, నేను అడుగుతున్నది అదే, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 100% పాఠశాల విద్యార్థులు హిందీ నేర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో 1% విద్యార్థులు తెలుగు నేర్చుకోమన్నారు, 1%. నేను అడుగుతున్నది, మేము 100% హిందీ నేర్చుకుంటున్నాం కదా. మేము 100% హిందీ నేర్చుకున్నప్పుడు తమిళనాడులో ఉత్తరప్రదేశ్లో ఉన్న బిడ్డలు 1% తెలుగు కూడా అవసరం లేదు, సమ్ ద్రవిడియన్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఈ 4 భాషల్లో ఏదో ఒక్క భాష నేర్చుకోండి, 1%. అది మరి అప్పుడు దేశ సమైక్యత పాఠాలు మాకు చెప్తే ఎట్లా? మేము అడుగుతున్న ప్రశ్న అది. ఉత్తరప్రదేశ్లో 1% కూడా నేర్చుకోరా? మీరు మళ్ళీ కావాలంటే దేవనాగరి లిపి అంటే హిందీ లిపికి పోలికున్న భాషలే నేర్చుకుంటారు, అది కూడా ఒకవేళ నేర్చుకుంటే. నిజంగా అది కూడా నేర్చుకుంటలేరు, వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటలేరు. మీరు హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని చూడండి, సౌత్ ఇండియన్స్తో వచ్చిన ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి సరిగా. మరి ఎలా ఇది? సో అందువల్ల అడుగుతున్నది ఏంటంటే, భాష సంస్కృతికి సంబంధం, లాంగ్వేజ్ రిలేటెడ్ టు కల్చర్, లాంగ్వేజ్ రిలేటెడ్ టు సివిలైజేషన్, నాగరికత. ఇవాళ హిందీ బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తే ఒక తెలుగు బిడ్డగా దాన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. గతంలో పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడు, హిందీ రుద్దద్దు అని అన్నాడు. ఇవాళ హిందీ రుద్దుతుంటే హిందీ పైన పోరాటమా అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నాడు. సమస్య ఏంటంటే అది. సో వేరే వాళ్ళ యుద్ధం తర్వాత సంగతి, పవన్ కళ్యాణ్ పైన యుద్ధం చేస్తే ఎలా అన్నదే ప్రశ్న.